ఇటు తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు ఈ డీజిల్ కష్టాలు. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఎందుకుంది? తెలంగాణలో కూడా కొద్ది భాగంలో అన్ని దగ్గరలో లేదు. ఆంధ్ర మాత్రం పూర్తిగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో అయితే లాంగ్ క్యూస్, నాలుగు రోజుల నుంచి ఇది 5వ రోజు ఇబ్బంది పడుతున్నాం ఆంధ్రాలో. రైతులైతే చాలా బాధపడుతున్నారు. రైతులకి ఏ విధంగా? రైతులు అంటే అక్వాకల్చర్ రైతులు ఉన్నారు. ఓకే, మాకు జనరేటర్ కావాలి. అవును, ఏరేటర్ల కోసం. జనరేటర్ ఆడుకుంటే ఏరేటర్స్ ఆడవు. హ్యాచరీస్ ఉంటాయి, జనరేటర్ కావాలి, లేకుంటే చాలా సమస్య. మామూలు వరి కోతలు ఉన్నాయి. వరి కోతల్లో సీజన్లో హార్వెస్టర్స్కి కావాలి, డీజిల్ కావాలి. డీజిల్ లేదు, హార్వెస్ట్ ఆగిపోతున్నాయి. సో రైతులు గోలగోలగా ఉంది రైతులది. మామూలు ప్రయాణికుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. స్కూటర్ లేదే, మోటార్ సైకిల్ లేదే ఎవరు పోలేరు. కారు కావాల్సిందే. పెట్రోల్కి అంత కష్టాలు లేవు. పెట్రోల్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా క్యూ ఉంది. 2 గంటలు 3 గంటలు క్యూలో నిలబడితే తప్ప దొరకని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పోయి పెట్రోల్ పంపుల దగ్గర నిలబడి పోలీసులు వెళ్ళి పట్టిస్తున్నారో సమస్య ఎంత తీవ్రంగా ఉందో దాన్ని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే కలెక్టర్కి వేరే పని లేదా? పోయి పెట్రోల్ పంపులో పెట్రోల్ పట్టించిన కలెక్టర్ పనే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ఫ్యూయల్ ఒక క్రైసిస్ రూపం ధరిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? చంద్రబాబు గారు ప్రతిరోజు సమీక్ష చేస్తున్నారు. ప్రతిరోజు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు, చక్కదిద్దాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన పాటికి ఆయన సమీక్ష అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. సమస్య మాత్రం సమస్యే. నేను 4 రోజుల నుంచి వార్నింగ్ ఇస్తున్నాను, 4 రోజుల నుంచి సమీక్ష చేస్తున్నాను, మళ్ళీ 5వ రోజు కూడా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ఆలోచించడంలా. ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు కదా, మనం ఎన్నిసార్లు చెప్పించుకుంటాం ఆయన చేత ఈ సమస్యను పరిష్కరిద్దామని అధికారులు అనుకోవడంలా. అంటే అధికారుల మీద కంట్రోల్ ముఖ్యమంత్రి గారికి లేదంటారు? అధికారులకి మీద కంట్రోల్ ముఖ్యమంత్రి గారికి లేదనేది వాస్తవం. అధికారులు ఎవరు కూడా ప్రభుత్వం కంట్రోల్లో లేరు. ఇప్పుడు అసలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఈ సమస్యకి మూల కారణం ఇప్పుడు వరకు చెప్పలా. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, కమిషనర్ ఏం చేస్తారు? సివిల్ సప్లైస్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి ఆయన లేకపోవచ్చు. కానీ కమిషనరు, డిపార్ట్మెంటు మొత్తం స్టాఫ్ ఉన్నారు కదా. అట్లీస్ట్ వాళ్ళు ఫలాని కారణం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య వచ్చిందని ఒక మాట మినిస్టర్ ఉన్నా కానీ డే టు డే యాక్టివిటీస్ చూస్తారు కదా, వాళ్ళు చెప్పాలి కదా. కమిషనర్ కన్నబాబు గారు కమిషనర్గా ఉన్నారు. సో ఈరోజు సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆయన 2,70,00,000 లీటర్ల రీటైల్ డీజిల్ని రాజధాని కాంట్రాక్టర్లకి ఇమ్మని జీవో రిలీజ్ చేశాడంట. సో దానివల్ల ఈ సమస్య అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. రోజు సుమారు ఎంత ఉంటుందండి కన్సంప్షన్ ఆంధ్రాలో? 2 కోట్లు అంటే రోజుకి 60,00,000 లీటర్లో ఎంతో ఉంది రోజుకి. సో ఇతను 2 కోట్లు అంటే 2 కోట్లు ఒక రోజు కొని ఉంటారు కదా. 2,50,00,000 లీటర్లు ఇమ్మని జీవో ఇచ్చాడు. అసలు రీటైల్ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి మీరెవరు, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వెంటనే లెటర్ రాసింది. స్టేట్ సివిల్ సప్లైస్ కమిషనరు ఒక ఉత్తర్వు చేయగానే సెంట్రల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నీకు అసలు అధికారం ఎక్కడిది ఈ చట్టానికి? ఐఏఎస్ఏ కదా. ట్రాక్ రికార్డ్ కూడా చాలా గొప్పగా ఉన్నట్టు. ఆయన ఎక్కడుంటే అక్కడ సమస్యలు ఆటోమేటిక్గా ఉత్పన్నమయ్యే, చుట్టూరు సమస్యలు వైఫై ఉన్నట్టుగా సమస్యలు ఉండేటట్టున్నాయి. అమరావతిలో ఉండే రోజులు సమస్యలు, సో అక్కడి నుంచి పంపిస్తే సివిల్ సప్లైస్ లో సమస్యలు. వైజాగ్ లో బిల్డింగ్ కట్టినప్పుడు మాత్రం అన్ని వైలేషన్లు సమస్యలు లేకుండా కట్టేశాడు. ఇంత పెద్ద క్రైసిస్, ఇన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం 4 రోజుల నుంచి ఎందుకు క్రైసిస్ నివారించలేకపోతుంది? హుద్ తుఫాన్ లాంటి దాన్నే నేను పరిష్కరించానని చెప్పుకునే ముఖ్యమంత్రి ఉండే మన రాష్ట్రంలో ఎటువంటి సంక్షోభాన్నైనా పరిష్కరించే అనుభవం, అవగాహన, సమర్థత ఉండే ముఖ్యమంత్రి ఉండే రాష్ట్రంలో
5 రోజుల నుంచి 1 లీటర్ డీజిల్ కోసంగా ప్రజలు ఇబ్బంది పడడం అనేది అవమానం కదా ప్రభుత్వానికి. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎండలు తీవ్ర స్థాయిలో 2-3 గంటల పాటు లైన్ లో నిలబడాలంటే ఎటువంటి అసలు ఎందుకు నిలబడాలి? ప్రజలకు ఎందుకు ఇంత శిక్షేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? నేను ఎందుకు లైన్ లో నిలబడి పెట్రోల్ పట్టించుకోవాలి? నేను డబ్బులు ఇచ్చే కదా కొంటున్నాను. నాకేం అన్నదానం చేయడం లేదు కదా. నేను డబ్బులు ఇచ్చి కొనే పెట్రోల్కి నేను ఎండలో 2 గంటలు 3 గంటలు రాత్రి 2 గంటల దాకా కూడా క్యూలో ఎందుకు నిలబడాలి? ట్రాక్టర్లు పాపం ఆ రైతులు పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఒక రోజంతా ట్రాక్టర్లు క్యూలో ఉంటున్నాయి. సడన్గా అయిపోయింది డీజిల్ అంటారు. ఎందుకు వస్తుందాయో, ఎందుకు అయిపోతున్నాయో, ఎక్కువ ప్యానిక్ బయింగ్ వల్ల అన్నారు. ప్యానిక్ బయింగ్ ఒక్కరోజు 1 డే 2 డేస్ 5 డేస్ నుంచి ఎందుకు నడుస్తుంది ఇది? ఎవరు దీనికి సమాధానం చెప్పాలా? ప్రభుత్వం చెప్పాలా? ప్రభుత్వం చెప్పాలా? ఇది బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా, లేక ఆయిల్ కంపెనీస్ లాస్ వస్తున్నాయని చెప్పి సప్లై కంట్రోల్ చేసినాయా? ఆయిల్ కంపెనీస్ లాస్ అనే మాట మాట్లాడితే దానికి అర్థం ఉండదు. మన్మోహన్ సింగ్ ఆ రోజుల్లో ఇరాన్ యుద్ధం అప్పుడు గల్ఫ్ దేశాల్లో నుంచి మొత్తం జనాన్ని ఎయిర్ ఇండియా నుంచి తరలించిన దానికి ఒక సెస్ వేసాడు. ఆ సెస్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ రోజుల్లో $60 ఉండింది, $100 పెరిగిందని పెంచారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. $100 ఉన్నప్పుడు మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి ఆయిల్ కంపెనీస్. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాఫిట్ ఆయిల్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ప్రతి సంవత్సరం 50,000 60,000 కోట్లు ఒక్కొక్క కంపెనీ ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది డివిడెండ్? ప్రాఫిట్ లో నుంచే కదా. సేమ్ కంపెనీ ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఓన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. రిలయన్స్ కూడా ఉంది. రిలయన్స్ ఉంది. విన్ ఫాల్ ప్రాఫిట్ అనే మాట మనం రిలయన్స్ లోనే విన్నాం. ఒక ఓపెన్ లాగా లాభాలు సంపాదించే సంస్థ రిలయన్స్. 500% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ అంటున్నాను. అవును, నెట్ ప్రాఫిట్ లో ఒక విన్ ఫాల్ ప్రాఫిట్స్ పెట్రోల్లో రిలయన్స్ ఎన్నిసార్లు అనుభవించిందో. జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ విన్ ఫాల్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ వేయాలన్నాడు ఆయన, జైపాల్ రెడ్డి గారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారిని అక్కడి నుంచి మార్చేశారు. వాళ్ళ వ్యవస్థ గొప్పది. సో అందువల్ల పెట్రోల్ కంపెనీలు నష్టాల గురించి మాట్లాడితే అంతకంటే దుర్మార్గం ఏం లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు లాభాలు అనుభవించావు కదా. $100 ఉన్నప్పుడు నువ్వు నిర్ణయించిన రేటుని $40 వచ్చినప్పుడు కూడా నువ్వు అదే రేటు వసూలు చేసావు కదా. అంత లాభం అనుభవించావు కదా. ఈరోజు 40 నుంచి మళ్ళీ 100కు వచ్చింది. దానివల్ల నువ్వు ఈరోజు నష్టం అంటే ఎట్లా? ఇన్ని సంవత్సరాలు అనుభవించిన ప్రాఫిట్ అంతా ఏమైంది? వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.